ఆనందపురం, భోగాపురం, పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన బంగారు చోరీ కేసులను క్రైమ్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఆనందపురంలో 3, పద్మనాభంలో 1, భోగాపురంలో 1 చోరీ కేసులకు సంబంధించి ముద్దాయి వివరాలు పున్నాన రాంబాబు అలియాస్ నివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పీకే పాలవలస గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖపాత్ర బాగ్చి ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ లతామాధురి, ఏసీపీ భవ్యారెడ్డి పర్యవేక్షణలో విశాఖ నార్త్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బిఎన్ఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఎస్కే షరీఫ్ బృందం ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి సుమారు 230 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువుల విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముద్దాయికి గతంలో రాష్ట్రంలో 40 కేసుల వరకు కేసులున్నాయని పోలీసులు గుర్తించారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది మెయిన్ గా ఇంటికి తాళాలు వేసి బీగం అదే ఏదైతే కీ ఉంటుందో ఇంటి బయట పెట్టిన చోరీ కేసులు ఇవి. ఇవి మొత్తం 6 కేసుల్లో ఒకే ముద్దాయి. ఫస్ట్ 3 కేసులు పిఎం పాలెం లిమిట్స్ లో చేయడం జరిగింది. ఆనందపురం మండలంలో ఫస్ట్ కేసు క్రైమ్ నంబర్ 90/26 చందక్ గ్రామంలో జరిగింది. అలాగే క్రైమ్ నంబర్ 105/2026 ఇది తిర్లపాలెం గ్రామంలో జరిగింది, ఆనందపురం మండలం. అలాగే క్రైమ్ నంబర్ 108/2026 ఇది పాలవలస గ్రామం, ఆనందపురం మండలంలో జరిగిన కేసు. అలాగే క్రైమ్ నంబర్ 26/26 ఇది మనకి జగ్గయ్యపేట గ్రామంలో భోగాపురం మండలంలో జరిగిన కేసు. అలాగే మనకి క్రైమ్ నంబర్ 56/2026 ఇది పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు. క్రైమ్ నంబర్ 57/26 పద్మనాభం పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసు. సో ఇదన్నిటికీ ఒకే ముద్దాయి. సుమారుగా మనకి 6 కేసుల్లో ఒకే ముద్దాయి చేశారు. ఇతని ఒక మోడస్ ఆపరెండి ఏంటంటే ఇంటి బయట ఎవరైతే తాళం పెట్టి ఆ తాళం కూడా ఇంటి దగ్గర ఎక్కడో చెప్పుల స్టాండ్ లోనో లేకపోతే ఆ ఇంటి బయట కప్పు మీద పెట్టడం అలాంటివి గమనించి ఆ తాళం అనేది తీసి లోపలికి వెళ్ళి కంప్లీట్ గా చోరీ చేయడు. కొద్ది భాగంలో అక్కడే వదిలేసి కొంత వరకు చోరీ చేసి అలాంటి ఎమ్మో ఈ క్రిమినల్ చేస్తాడు. సో అలాగే ఈ 6 కేసుల్లో మనకి 230 గ్రామ్స్ మొత్తం బంగారం, 30 lakhs వర్త్ ఈ బంగారం 100% రికవరీ పిఎం పాలెం స్టేషన్ వాళ్ళు ఆనందపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు చేయడం జరిగింది. ఇది మనకి నార్త్ క్రైమ్ సిఐ మనకి బిఎస్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మనకి ఎస్కే షరీఫ్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అండర్ మన కమిషనర్ సార్ బాక్షి సార్ అండ్ అలాగే డీసీపీ క్రైమ్స్ మేడం కంటిన్యూస్ సూపర్విజన్ లో వీళ్ళు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ 6 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసెస్ 100% రికవరీ చేసి చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. అండ్ అతి తక్కువ టైంలో కూడా మనకి ఇది సాధారణంగా ఇలాంటి క్రైమ్ అన్డిటెక్టెడ్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ వీళ్ళు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి 100% రికవరీ చేయడం జరిగింది. సో వీ వాంట్ టు కంగ్రాచులేట్ నార్త్ సిఐ అండ్ Anandapuram team because on behalf of our commissioner